హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా డబ్బులైతే జమ చేస్తూ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం దాదాపుగా 10 కోట్ల రూపాయలను ఖాతాల్లోకి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒక్కొక్కరికి ప్రభుత్వం 13,000 రూపాయల చొప్పున అయితే డబ్బులను అయితే జమ చేసింది. మరి నిన్నటి నుంచి కూడా ఈ డబ్బులు అనేవి విడుదలైనప్పటికీ కూడా ఇంకా చాలామందికి డబ్బులు అనేది రాలేదండి. చాలామందికి మెసేజెస్ కూడా రాలేదన్నమాట. డబ్బులు పడకపోవడానికి గల కారణం ఏంటి, మనం ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే ఏం చేస్తే మరి మనకి డబ్బులు పడతాయి అనే విషయాన్ని ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. అలాగే ఏపీ ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా మనకి అవకాశం ఇచ్చింది. మరి గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తానండి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క తల్లి వందనం పథకాన్ని సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. తల్లి వందనం పథకం ద్వారా మరి ప్రతి తల్లికి కూడా అర్హుల లిస్టులో ఉన్న పేరుని బట్టి ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయల చొప్పున నిన్నటి నుంచి అర్హులకి డబ్బులు అయితే జమ చేసిందనమాట. చాలామంది అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారండి. మరి లిస్టులో పేర్లు ఉన్నట్టే చక్కగా ఈ డబ్బులు అనేవి జమ కూడా అయ్యాయన్నమాట. చాలామందికి కొంతమందికి అయితే డబ్బులు అనేవి జమ కాలేదు. అలాంటి వారు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా మరి ఏ విధంగా మనకి డబ్బులు ఎందుకు పడలేదన్న ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసుకుంటే కనుక మీ డబ్బులు ఎక్కడికి వెళ్లకుండా మీకు చక్కగా డబ్బులు అనేవి పడతాయి అన్నమాట. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశాన్ని కూడా మనకి ఇచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మరి మన కుటుంబ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందండి. డబ్బులు పడినట్టు వారు ఎవరైనా డబ్బులు పడిన వారు హ్యాపీగానే ఉంటారు. ఎవరికైతే డబ్బులు పడలేదో వారు ఈ రోజు నుంచి గ్రీవెన్స్ పెట్టుకునేందుకు అవకాశం అయితే ఇచ్చిందంట. మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి దీనికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. గ్రీవెన్స్ పెడితే ఒకవేళ మీకు అన్ని రకాల అర్హతలు ఉండి డబ్బులు పడకుండా ఉంటే కనుక ప్రభుత్వం మళ్ళీ కూడా ఆ డబ్బులు మీ ఖాతాలకు జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అర్జీ పెట్టుకున్న పిల్లలందరికీ కూడా డబ్బులు వేస్తుందండి. దీంతో పాటుగా మీరు స్కూల్లో కూడా ఒక అర్జీ పెట్టుకోవాలండి. అలాగే ఈసారి అంగన్వాడీ టీచర్ల పిల్లలకి, ఆయా పిల్లలకి కూడా డబ్బులు వేయడం అయితే జరిగిందనమాట. ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి ఫోన్కి మెసేజ్ రాకపోతే కనుక బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు క్లారిఫై చేసుకోవాలండి. ఒకవేళ మీ ఫోన్లో కనుక డబ్బులు పడినట్టు మీకు మెసేజ్ రాకపోయినా ఎవరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి డబ్బులు వచ్చే విధంగా మనం ఏం చేసుకోవాలి అన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడటానికి మీరు ట్రై చేయండి. ఇలా అయితే చేస్తేనే వీడియో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల వీడియో ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి మీరు అందజేసిన వారైతే అవుతారు. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా తల్లి వందన పథకానికి సంబంధించిన నిధులను అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. మరి తల్లి వందన పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా డబ్బులు అయితే వేయడం జరిగిందండి. ఒక పిల్లవాడు చదివిస్తున్నా, ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నా, ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నా కానీ ఆ తల్లి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఒక్కొక్క పిల్లవాడికి కూడా 13,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరిగిందనమాట. ఒక 7 రకాల కారణాలు మీ అందరికీ కూడా తెలుసండి. 7 రకాల కారణాల వల్ల చాలామందికి ముఖ్యంగా కనుక చూసుకుంటే కొంతమందికి డబ్బులు రానంటి వారికి కొన్ని రకాల కారణాలు అయితే ఉన్నాయి. దీంట్లో కనుక చూసుకుంటే మీకు మెట్ట భూమి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా కానీ డబ్బులు అయితే రాలేదండి. ఇక రెండవ కారణం కనుక చూసుకుంటే మాగాణి భూమి అని చెప్పేసి ఈ భూమి 5 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. ఇక మూడో కారణం చూసుకుంటే మీ యొక్క కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలండి. ఈ కరెంటు బిల్లు అనేది ఒక 6 నెలల క్రితం నుంచి కూడా చూడటం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఇక నాలుగోది వచ్చేస్తే కనుక ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ఈ యొక్క తల్లి వందన పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి పడలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. మరి ఈ విషయాన్ని అయితే గమనించండి. ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. చాలామందికి కరెంటు బిల్లు వల్ల కూడా డబ్బులు పడకుండా ఉన్నాయండి. మరి నిరుపేదలు అయ్యుండి కూడా ఈ యొక్క 300 రూపాయల కరెంటు బిల్లు అనేది చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే కనుక వారికి ఈ యొక్క డబ్బులు అనేవి రాలేదు. కాబట్టి చాలామంది అద్దెళ్లలో ఉంటున్నటువంటి వారు ఉంటారండి. మరి వారికి కూడా ఒక్కొక్కసారి వారి తప్పు లేకపోయినా కానీ ఒక్కొక్కసారి కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి వారు చాలామంది ఈ యొక్క పథకానికి దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలండి. చాలామంది
మరి ఇప్పటికే నారా లోకేష్ గారు ఈ విషయం తెలుసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఒక కరెంటు బిల్లు అనేది సమస్య అనేది పరిష్కరించాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఎవరికైతే 4 చక్రాల వాహనం కలిగి ఉంటుందో అలాంటి వారికి కూడా ఒక పథకం అనేది వర్తించదు. ఇంకా మీరు నివసిస్తున్నటువంటి ఇంటి స్థలం ఏదైతే ఉందో అది 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ పిల్లవాడి యొక్క కనీస హాజరు 75% పైన ఉండాలండి. 75% కన్నా తక్కువ ఉన్న విద్యార్థులకు కూడా ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట. ఈ విషయాన్ని గమనించండి. అటెండెన్స్ ఎవరైతే ప్రాపర్గా మెయింటైన్ చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలో పడటం అయితే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే విధంగా తల్లి అనేది చూసుకోవాలన్నమాట. చాలామందికి ఈ సంవత్సరం డబ్బులు పడలేనటువంటి వాళ్ళు ముఖ్యమైన కారణం హాజరు అనమాట. హాజరు తక్కువగా ఉన్న ఏ విద్యార్థికి కూడా డబ్బులు అనేవి ఖాతాలోకి జమ కాలేదండి. ఇక ఇంకొక విషయం కనుక చూసుకుంటే, ఎవరైతే కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు కదండి, అలాంటి వారికి ఈ కోటాలో కాకుండా 2వ కోటాలో డబ్బులు అనేవి వస్తాయి. అంటే మనకి ఆగస్టు 30వ తారీఖు నుంచి కూడా ఈ విద్యార్థి అందరికీ కూడా 2వ విడతలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందండి. కాబట్టి కొత్తగా ఈ సంవత్సరమే 1వ తరగతిలో పిల్లల్ని జాయిన్ చేసిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పిల్లల్ని జాయిన్ చేసిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా కానీ మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు 2వ కోటాలో ఎక్కువ డబ్బులు అనేవి పడతాయి. అయితే మాకు సిస్టర్ ఆఫ్ వెరిఫికేషన్ అయ్యింది, మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, మాకు డబ్బులు పడలేదని చెప్పేసి ఎవరైనా ఉంటే కనుక వారు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే గ్రీవెన్స్కి అప్లై చేసుకోవాలన్నమాట. మీరు గ్రీవెన్స్కి అప్లై చేసుకుని దరఖాస్తు చేసుకుంటే కనుక అక్కడ సచివాలయ సిబ్బంది మీకు ఎందుచేత డబ్బులు పడలేదు అని చెప్పేసి ఒకసారి చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు అన్ని రకాల అర్హతలు ఉండి డబ్బులు పడకపోతే సాంకేతిక లోపాల కారణంగా కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా ఎంటర్ చేయకపోయినా కానీ డబ్బులు అనేవి పట్టడం ఆలస్యం అవుతుందన్నమాట. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ నెంబర్ అనేది తప్పుగా ఎంటర్ చేయడం వల్ల కానివ్వచ్చు, పోనీ మీ బ్యాంక్ ఖాతాకి మీరు ఆధార్ సీడింగ్ చేయించుకోకపోవడం, ఎన్పిసిఐ లింకింగ్ మ్యాపింగ్ చేయించుకోకపోవడం, మీ యొక్క బ్యాంక్ ఖాతా సరిగ్గా యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి చూసుకోకపోవడం వల్ల కూడా డబ్బులు అనేవి ఖాతాలోకి పడకుండా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందండి. దీంతో పాటుగా మీ ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేసి బ్యాంక్ ఖాతాని అటాచ్ చేసుకోవాలండి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ కూడా దానికి మీరు లింకింగ్ అనేది చేసుకొని ఉండాలన్నమాట. ఇవన్నీ కనుక రెడీగా ఉంటేనే డబ్బులు అనేవి పడతాయండి. గత వీడియోలో చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది చాలామందికి. మరి వెంటనే మీకు అకౌంట్లో డబ్బులు పడాలంటే కనుక మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవాలని చెప్పి చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. కొంతమంది బాగా పల్లెటూరులో ఉన్నటువంటి వారికి ఏంటంటే వారికి కరెంటు సదుపాయం లేక, ఇలా నెట్ సదుపాయం లేక లేట్ అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. దీంతో పాటుగా మీ పిల్లవాడికి ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేటెడ్గా ఉండాలండి. దీంతో పాటుగా మీ పిల్లవాడు రేషన్ కార్డులో ఎంటర్ అయి ఉండాలి, రేషన్ కార్డులో పేరు నమోదై ఉండాలి. దీంతో పాటుగా రేషన్ కార్డుకు కూడా మీ పిల్లవాడితో మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేయించాలి. అది ఏ విధంగా చేయాలంటే కనుక మీరు మీ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబ సభ్యులు కూడా వేలిముద్రల ఆధారంగా కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా స్టూడెంట్ ఆధార్ కార్డుకు కూడా మీరు కేవైసీ చేయాలి. ఈ స్టూడెంట్కి ఆధార్ కార్డుకి కేవైసీ ఎలా చేయాలంటే పిల్లవాడిని మీరు సచివాలయాల వద్దకు కానీ మీ సేవా కేంద్రాల వద్ద కానీ తీసుకెళ్ళి అక్కడ కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఎవరైతే కేవైసీలు కంప్లీట్ చేయలేదో, ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయలేదో అలాంటి వారికి డబ్బులు అనేవి పడలేదన్నమాట. ఇక నుంచి అయినా మీరు గ్రీవెన్స్ పెట్టుకునే ముందు ఈ అప్డేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడం మంచిది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. ఇదండి, ఒకవేళ డబ్బులు పడకపోతే ఎవరు టెన్షన్ అనేది పడవద్దనమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మరి ఎవరైతే డబ్బులు పడలేదో, ఎవరికైతే ఫోన్కి మెసేజ్ రాలేదో వారు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడలేదని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యాక మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను మీరు కలవండి. వారు ఎక్కడ ఇబ్బంది కలిగిందని చెప్పేసి ఒకసారి రెక్టిఫై చేసి చెప్పడం అయితే జరుగుతుంది. తద్వారా మీరు కేవైసీలు కానివ్వండి, మరి ఆధార్ కార్డు అప్డేట్ కానివ్వండి, ఇవన్నీ ఏమన్నా చేయాలనుకుంటే కనుక వారు మీకు వెంటనే చెప్తారు. గ్రీవెన్స్ పెట్టుకునే లోపు ఇవన్నీ చేసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.